అన్నా కొంచెం అన్నా ఒక్క నిమిషం సపోర్ట్ కొత్త అధ్యక్ష ఏమండి అధ్యక్ష అరే కట్టి సపోర్ట్ బిల్డింగ్ కట్టాలంటే ఎక్కడ కట్టాలి మీ పేరు అనుకోరి మీ పదవి అనుకోరి 1964 బయల ప్రకారము దేశాలు లేకుండా సంస్కృతులు ఎవరు లేకుండా అందరికీ సమానంగా పనిచేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఏమి చేస్తారో 2 నిమిషాల చెప్పాలి. ఈ 3 ఏళ్లలో ఏం సాధిస్తారో ఆ విషయం 2 నిమిషాల్లో చెప్పాలి. ఒకసారి సభకు నమస్కారం. వాస్తవానికి ఎలక్షన్లు జరిగేట్లని ఆశలు చేసినాం. ఎలక్షన్లు కాకుండా నేను వాస్తవానికి క్రికెట్లో 11 మంది ఉంటే నేను లాస్ట్ నెంబర్ 11 వ్యక్తి. నేను అసలు రాకూడదని ఆలోచనతో ఉన్నాను. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతోటి నాకు సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రునికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందుకు మన ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు అన్నారు లియాఫీ బిల్డింగ్ దేవరకొండలో లేదని. అన్ని చెప్తా ఉన్నారు, కోదాడలో ఉన్నది, సూర్యాపేటలో ఉన్నది, పలానా దగ్గర ఉన్నది, పలానా దగ్గర ఉన్నదని చెప్తా ఉన్నారు. మనకెందుకు లేదు? నా హయాంలో ఖచ్చితంగా లియాఫీ బిల్డింగ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నాకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ నాకు 100% సహకారం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే నేను మొన్న వాళ్ళ మేడంకి ఆపరేషన్ అయ్యి హైదరాబాద్లో ఉన్నది. అయితే రామలింగం గారు ఉండి మేడం ఏవో గారు సంతకాలు పెట్టట్లేదు, అటెస్టెడ్ కావాలని చెప్తుంది. నేను ఒకటే మాట అయిపోయింది ఎస్బీఐ మరి సార్ అది చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఎమ్మడే మేడం ఫోన్ చేసి వితిన్ 2 సెకండ్లో ఆ పని కంప్లీట్ చేసినటువంటి చేసిండు ఖచ్చితంగా. కాబట్టి అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పి నాకు ఎల్లయ్య గారు ఎలా అంటాడు, తమ్ముడు అంటాడు, నువ్వు లోపలికి రావాల్సిన లేదు, జస్ట్ చిన్న చాట్ చేయి, నీకు ఏది కావాలో నేను 100% ఉంటా అన్నాడు. కాబట్టి మనందరికీ ఆత్మమిత్రుడు ఉన్నాడు. మనకి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 100% నేను ఆఫీస్లో ఉంటాను, టోటల్ ఆఫీస్లో ఉంటాను. సీఎల్ఐ చేస్తున్నావు కాబట్టి 24 గంటలు ఎల్ఐసి ఆఫీస్లో ఉంటాను. నేను మీకు అందరికీ సహాయ సహకారం అందిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు కూడా ఆయన 2 నిమిషాలు ఆయన యొక్క విధులు చెప్పాలి. ముందుగా అందరికీ నమస్కారములు. మాకు ఏకగ్రీవంగా సహకరించినటువంటి మన జోనల్ డివిజన్ బ్రాంచ్ వాళ్ళైతే వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 సంవత్సరాలు మీ సహకారం మీకు అంతే ఇవ్వాలను, మీరు కూడా మాకు అంతే ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. అదేవిధంగా బిల్డింగ్ అంటారు, రాజేష్ అన్న ఎప్పుడో ఇచ్చిండు ఫౌండేషన్. మనందరం కలిసి సంఘటితంగా ఉంటే బిల్డింగ్ ఖచ్చితంగా మన రాజేష్ నగర్ నాయకత్వంలో, వెంకటనగర్ నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో ఖచ్చితంగా మేము కట్టుకుంటాం సార్. 3 ఏళ్ళ ఎస్బీఎం సార్ మాకు అన్ని వేళలా మంచి సహకరిస్తున్నాడు. కాబట్టి బ్రాంచ్లో ఎలాంటి సమస్యలు ఉన్నామని చెప్పని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాము. అందుకనే ఈ సమావేశము ఇంతటితో ముగిస్తున్నాను. అసలు విషయం ఏంటంటే మన ఫైనాన్స్ చేశారు. ఫైనాన్స్ అంతా ఇక్కడ ఉంటుంది. పైసా మనిషి ఉన్నాడు, పైసా మనిషి ఎన్ని చేస్తాడో చూద్దాం. నువ్వు చెప్పన్నా. థ్యాంక్ యూ సార్. ఆన్ లియాఫీ 1964 మెంబర్స్ అందరికీ సాయంకాలం శిరస్సు వచ్చి మీ అందరికీ సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మన బ్రాంచ్ మేనేజర్ గారికి ప్రత్యేకంగా
ఫ్యామిలీ మెంబర్గా మన ఏజెంట్ల మిత్రులందరినీ, లియాఫీ మిత్రులందరినీ తన ఫ్యామిలీ మెంబర్గా, అన్నలుగా, సోదరులుగా భావించి మనందరినీ అన్న తమ్ముడు అనే పిలిపి మేరకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు ట్రెజరీ పోస్ట్ ఇచ్చిన మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయకుండా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మీరొక్క ఫోన్ కొట్టండి, నేను 10 సార్లు రెస్పాండ్ అవుతాను. నేను నా అవసరానికి, మన లియాఫీ అవసరానికి ఏదైనా నేను మెసేజ్ పెడితే మీరు ఎమ్మటే రెస్పాండ్ కావడమే మీ పని. అదొక్కటి చేస్తే నాకు 100 సార్లు మీరందరూ నాకు రెస్పాండ్ అయినట్టు భావిస్తాను. అదేవిధంగా లియాఫీ మన బిల్డింగ్ అంటున్నారు, ఆ బిల్డింగ్కు మన పెద్దలందరి సహకారం ఎప్పుడు ఉంటుంది. దాని ఫండ్ ఎలాగ చేయాలో అన్నీ తెలుసు. అదే దాని ఈ 3 సంవత్సరాల పీరియడ్లో కాకుండా 2 సంవత్సరాలనే కంప్లీట్ చేయడానికే మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మెడికేర్ మన గ్రూప్ అది క్లబ్ మెంబర్స్ అందరికీ మెడిక్లెయిమ్ కార్డ్స్ కావాలన్నారు కదా, ఆల్రెడీ డౌన్లోడ్ చేయడానికి మా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నందున అలాంటి విషయంలో ఎప్పుడైనా కానీ మీకు అన్ని కార్డ్స్ డౌన్లోడ్ చేయించే బాధ్యత కూడా మా పిహెచ్డీల మీద తీసుకుంటాం తప్పకుండా. అదేవిధంగా సభ్యత్వాల విషయానికి వస్తే మన బ్రాంచ్లో 661 ఏజెన్సీ మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు లైవ్లో. సాధ్యమైనంత వరకు 98% సభ్యత్వాలు సాధించడానికి కృషి చేస్తాం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనరల్ బాడీ, ఈరోజు జరిగిన జనరల్ బాడీలో మీరు నా నమ్మకం పెట్టి మా మీద ఉంచి ఈ జనరల్ బాడీని సరే మేము పాత వాళ్ళు నిర్వహించాల్సిన పద్ధతి ఉంటే మాకే అప్పచెప్పారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏజెంట్ మిత్రులందరికీ ఈ జనరల్ బాడీ లెక్క వచ్చేసి ఫస్ట్ ఈసీ మీటింగ్లోనే మొత్తం లెక్క క్లియర్ చేసి అప్పచెప్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, మీకు ఫస్ట్ ఈసీ మీటింగ్లో ఈ లెక్క చెప్పేస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మీ అందరికీ సేవ చేసుకోవడానికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి సాయంకాలం పూట మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు 11th జూన్ చరిత్రలో, దేవరకొండ బ్రాంచ్ చరిత్రలో మంచి రోజు. ఎందుకంటే మంచి బ్రాంచ్ మేనేజరు, మంచి పిఎస్టీలు, కొత్త పిఎస్టీలు, బిల్డింగ్ ఎన్నోసార్లు అనుకున్నాము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లిఫ్ట్ కాకపోతే ఎప్పుడు కాదు, ఇప్పుడు కంపల్సరీ కావాలి. అవుతుంది, మనం అనుకుంటే అవుతుంది, చేయాలనుకుంటే చేస్తాము. మనం 6 పిల్లలు అంటే 6 పిల్లలు చేస్తాము, 7 పిల్లలు అంటే 7 పిల్లలు చేస్తాము, 1000 పాసులు అంటే 1000 పాసులు కూడా చేస్తాము. డెఫినెట్గా అందరూ సహకరించండి, ఈ అప్పుడు మీకు సహకారం ఉంటుంది. అందరికీ కొత్తగా ఎన్నికైన మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఎల్లన్నా కంగ్రాచులేషన్, సత్యనారాయణ కంగ్రాచులేషన్, కూడా నిరంజన్ కంగ్రాచులేషన్. నిరంజన్ కూడా నాకు అప్పుడు జనపడి నుంచి బాగా పరిచయం, బాగా పనిచేస్తాడు, మంచిగా పనిచేయాలని నీకు అన్ని దీని నుంచి సహసహకారాలు ఉంటాయి మిత్రుడు. రండి సార్, బ్యాక్ వచ్చింది ఇంకా సార్ కెమెరా ఇంపార్టెంట్. అందరికీ పాదాల కుక్కలు కాదు, వెనక జరిగితే వస్తుంది, వెనక జరగాలి. రాహుల్ కోటి శంకర్
రాములు శంకర్ ఎటువంటి శంకర్ చూడాలి ఒకసారి అందరికి చూడాలి ఒకసారి కొంచెం చూడాలి ఒకసారి ఇచ్చిరా కొడుతూనే ఉంటారు ఈ కెమెరా ఎవరో ఫోటో ఎక్కువ వస్తుందో మంచిగా వస్తుందో వాళ్ళ ప్రైజ్ పోయి మేము దండలు ఇస్తాం మళ్ళీ ఈ దండలు మీకు ఓకే ఒక్క నిమిషం సార్ మీ ఫోటో మీరు ఎప్పుడు వస్తారు మీ ఫోటో ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు ఎవరైతే ఫోటో తీసారు మీ అందరికీ మళ్ళీ ఒకసారి